వెల్కమ్ టు కన్నమ్మ 143 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు ఈరోజు ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. కాకపోతే తెచ్చుకునే అంత ఓపిక లేదు, అమౌంట్ కూడా లేదు. కాబట్టి ఇంట్లోనే మంచిగా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాను. చూడండి, చూసారుగా అండి. ఈ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను, వినండి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక ప్యాన్ తీసుకుని పెనం కానీ ఏదో ఒకటి తీసుకొని ఆయిల్ పోసుకొని ఎగ్స్ పొడుచుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసింది. మిక్స్ చేసినాక ఎగ్ ఇలా వచ్చినా పర్లేదు, కొంచెం పెద్ద పీసెస్ వచ్చినా పర్లేదు. వచ్చినాక ఆనియన్స్, క్యారెట్స్, క్యాప్సికమ్స్, పచ్చిమిర్చి కోసుకొని ఉన్నాక ఎగ్ అయితే ఉడికిపోయింది అనిపించినాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్, క్యారెట్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించేసుకొని లైట్గా మెత్తబడింది అన్నట్టు ఇవ్వండి. ఇలా ఇరగొడితే ఇరిగిపోయినాయి అంత లాగా మెత్తబడిపోయినాక అందులోకి కొంచెం రైస్ వేసుకొని, మీకు ఎంత కావాలో అంత రైస్ వేసుకొని బాగా పొడి అంటే గడ్డలు వేయకూడదు, ఇలా పొడి చేసి వేయాలి. వేసేసి పొడి అంటే పొడి కాదండి, నార్మల్గా ఇవ్వండి ఇలా చేసి వేయాలి. నా దగ్గర క్యారెట్ అవైలబుల్ లేదు, పచ్చిమిర్చి అవైలబుల్ లేదు, అందుకోసమే క్యాప్సికమ్ ఆనియన్తో అయితే సరిపెట్టేసాను ఈరోజు. అండ్ అవన్నీ వేయించేసుకున్నాక రైస్ వేసేసి ఎగ్స్ వేసేసి కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం లైట్గా కారం, కొంచెం లైట్గా గరం మసాలా ఏదో ఒకటి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో దించేసేటప్పుడు కాసంత కొత్తిమీర వేసి దించుకోండి, అదిరిపోతుంది. సరే అయితే మరి నాకు బాగా ఆకలేస్తుంది, నేను తింటాను, మీరు రెసిపీ ట్రై చేసేయండి, ఓకేనా? దీనితో థమ్స్అప్ అయితే అదిరిపోద్ది. అరే ఇలా అన్నానా లేదు, థమ్స్అప్ కూడా వచ్చేసింది ఇవ్వండి. సరే అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, బాయ్.